శాసనసభ సంగతేమో గాని శాసన మండలి మాత్రం ప్రతిరోజు ఆసక్తికరంగా సాగుతోంది. మాటల మంటలు, నిరసనలు, వాకౌట్లతో రీసౌండ్ ఇస్తోంది ఏపీ కౌన్సిల్. విద్యుత్ ఛార్జీల టాపిక్ వచ్చినప్పుడు గాని, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు విషయంలో గాని ఏమాత్రం వెనక్కి తగ్గలేదు వైసీపీ. అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేశారు అని వీళ్ళంటే, మీరా మాకు నీతులు చెప్పేది అని వాళ్ళు. మంత్రులు సైతం ధీటుగా స్పందిస్తూ విపక్షంపై తాకిడి పెంచుతున్నారు. విద్యుత్ రంగంపై శాసన మండలిలో ఘాటైన చర్చ జరిగింది. ఇటీవలే ప్రభుత్వం విధించిన ట్రూ యాప్ ఛార్జీలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టగానే వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఛార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలపై భారం వేయడం ఏంటని ప్రశ్నిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది వైసీపీ. సబ్సిడీ కింద ప్రభుత్వం దాన్ని కేటాయింపు చేయొచ్చు కదా, ఎందుకు సామాన్య ప్రజల మీద వచ్చి ఆ భారాన్ని మోపాలి అధ్యక్ష? అవసరం ఏమొచ్చింది అధ్యక్ష? కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. కాబట్టి దీన్ని నిరసనగా మేము అందరం వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. విద్యుత్ శాఖకు సంబంధించి గత ప్రభుత్వం 1,29,000 కోట్ల అప్పు చేసిందని విమర్శించారు మంత్రి గొట్టిపాటి. పీపీఏలు రద్దు చేస్తే పెట్టుబడులు వెనక్కు వెళ్తాయని చెప్పినా జగన్ సర్కార్ పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 2022-23 కింద 6,000 కోట్లు అప్పు పంపించారు. అదే కాకుండా 23-24 కూడా మళ్ళీ ప్రతిపాదనలు చేశారు 11,000 కోట్లు. అంటే కేవలం 17,000 కోట్ల రూపాయలు ఒక్క ఈఆర్సీకి మళ్ళీ పంపించి ప్రజల మీద భారం వేసి మెదలకుండా చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయారు అన్నమాట. ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళని 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అటు బడ్జెట్ పై చర్చ సందర్భంగా మండలి హీటెక్కింది. దీపం 2 పథకంపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నలతో విరుచుకుపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్సకు అదే రీతిలో సమాధానమిచ్చారు మంత్రులు నాదెండ్ల, పయ్యావుల. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో ఎటువంటి అవకతవకలు లేవన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగదు. దయచేసి ఎటువంటి అనుమానాలు గౌరవ సభ్యులు పెట్టుకోవద్దని ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. బడ్జెట్లో కేటాయింపులు లేకుండా పథకాన్ని ఎలా అమలు చేస్తారని సందేహం వ్యక్తం చేసింది వైసీపీ. ఇప్పటికే 30 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశామని, తొలి సిలిండర్ బుకింగ్ కోసం మార్చి నెలాఖరు వరకు గడువు ఉందని, లబ్ధిదారులు ఎటువంటి అపోహలు నమ్మవద్దని చెప్తోంది ప్రభుత్వం.